జనచైతన్య వేదిక ఛానల్ వారాంతపు సమీక్షకు స్వాగతం. మన ముందు ప్రముఖ విద్యావేత్త, అనేక సామాజిక ఆర్థిక రాజకీయ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజల ముందు ఉంచుతున్న ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు క్రమంగా వాటి యొక్క ప్రతిష్ట, గౌరవం తగ్గిపోతూ ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఇవి విపరీతంగా వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది కొన్ని వేల మంది ఒక దశాబ్ద కాలంగా ఖాళీగా ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసి ఉన్నత విద్య తక్కువ ఖరీదుతో విద్యార్థులకి అందుబాటులో ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయగలరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 సెంట్రల్ యూనివర్సిటీస్, 19 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐఎం లాంటివి, 19 స్టేట్ యూనివర్సిటీస్ 28. వీటిల్లో సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు అంటే నాగార్జున, ఆంధ్ర, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ అలాంటి యూనివర్సిటీలతో పాటు IIITలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 28 ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు 13 ఉన్నాయి. డీమ్డ్ టు బి యూనివర్సిటీలు 7 ఉన్నాయి. అంటే సుమారు సాంప్రదాయ యూనివర్సిటీలు 48 పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు 1976 దాకా కేవలం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 3 యూనివర్సిటీలు మాత్రమే ఉండేవి. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా. 1976లో నాగార్జున యూనివర్సిటీ, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి చైర్మన్గా ఉన్నప్పుడు నాలెడ్జ్ కమిషన్, ఈ కమిషన్ ఏమి రికమెండ్ చేసిందంటే జిల్లాకో యూనివర్సిటీ, మొత్తం మీద దేశంలో 1500 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటే ఉన్నత విద్య బాగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ రికమెండేషన్. అంటే ఇది ఎప్పుడు ఒక 20 సంవత్సరాల కింద రికమెండేషన్. అంటే 20 సంవత్సరాల కిందట ఇవాళ ఉన్నన్ని ప్రైవేట్ యూనివర్సిటీసు, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లేవు. ఆ టైంలో నాలెడ్జ్ కమిషన్ ఆ సిఫారసు చేస్తే కేసీ రెడ్డి గారి చొరవతోటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాక యూనివర్సిటీ ఆల్మోస్ట్ ప్రారంభం చేశారు. అలానే మనకి రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, తర్వాత నెల్లూరులో విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, కడపలో యోగి వేమన యూనివర్సిటీ ఇవన్నీ వచ్చాయి. తర్వాత కాలంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క హడావిడి ఎక్కువైపోయింది. అలానే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కూడా చాలా పెరిగిపోయాయి. వీటికి ప్రైవేట్ యూనివర్సిటీస్కి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్కి ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం భారతదేశంలో ఇదే పరిస్థితి ఉన్నది. ఈ యూనివర్సిటీకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే పూర్తిగా ప్రైవేట్ పర్సన్స్ చేతుల్లో ఉంటాయి. ప్రైవేట్ పీపుల్ చేతుల్లో ఉంటే వాళ్ళు ఎలాంటి విన్యాసాలు చేస్తారో ప్రజలందరికీ తెలిసిందే. కావలసినంత స్వేచ్ఛ, కావలసినంత డబ్బు, ప్రభుత్వం చేత నియంత్రణ చాలా తక్కువ. ఇలాగా వాళ్ళకి పరిపాలనలో కానీ, కోర్సులు డిజైన్ చేయడంలో కానీ, వాటిని ఆఫర్ చేయడంలో కానీ, విద్యార్థుల్ని ఆకర్షించడంలో కానీ కావలసినంత స్వేచ్ఛ ఉన్నది. వాటితోటి పోటీ పడేలాగా ప్రభుత్వ యూనివర్సిటీలకి
చెప్తే అవి అలాగా పరిగెత్తే వాళ్ళతో పాటు పోటీ చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే విపరీతమైన నియంత్రణ, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చాలా ఎక్కువ. ఈ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల మీద చాలా నియంత్రణ, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి అటానమీ లేదు. ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీలతోటి రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడాలి అంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఉండాలి, అకాడమిక్ అటానమీ ఉండాలి, ఫినాన్షియల్ అటానమీ ఉండాలి. అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఎలాంటి స్వేచ్ఛ అయితే ఉంటుందో అదే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా ఇస్తే అప్పుడు పోటీ బాగుంటుంది. అలా కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీలకి కాళ్ళకి సంకెళ్ళు వేసి వాటితోటి పరిగెత్తమంటే ఇది అయ్యే పని కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా డీలా పడిపోయాయి, అడ్మిషన్లు తగ్గిపోయాయి. తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలు కానీ లేకపోతే మేధావులు కానీ అకాడమిషియన్స్ కానీ పౌరులు కానీ అనవసరంగా వీటి మీద 100 కోట్లు 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే మాట వస్తుంది, సహజంగానే వస్తుంది. అయితే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండాలా అక్కర్లేదా, ఇది ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి, ప్రభుత్వాలు కూడా డిసైడ్ చేసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ దేశం అంతా కూడా ఇదే పరిస్థితి. ఎంత అంటే నాకు ఒక విద్యా సంస్థ అధినేత నాతోనే చెప్పాడు, డీమ్డ్ యూనివర్సిటీకి ఒక కాలేజీ అప్గ్రేడ్ అవడానికి కమిషన్ వేయించుకోవడానికి యూజీసీలో 50 లక్షల రూపాయల లంచం అడుగుతున్నారండి అని చెప్తున్నాడు. మరి నిజమెంతో అబద్ధం ఎంతో వాళ్ళకే తెలవాలి. అయితే మాత్రం పుకార్లు మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, డీమ్డ్ యూనివర్సిటీలు కానివ్వండి, హోల్సేల్గా కేంద్ర మంత్రి దగ్గర నుంచి కింద రాష్ట్ర ప్రభుత్వాల దాకా అందరికీ పంచుకుంటూనే వస్తున్నారు. ఈ విధంగా పర్మిషన్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగైతే లంచాలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారో అదే పద్ధతి వ్యాపారస్తుల్లాగా పారిశ్రామికవేత్తల్లాగా విద్యా సంస్థల్ని కూడా రన్ చేస్తున్నారు. అందుకనే ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లాలోనే ఒక యూనివర్సిటీ చైర్మన్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. పురంధేశ్వరి గారు కేంద్రంలో విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ని సెక్రటరీని ఇద్దరిని వాళ్ళ మీద సిబిఐ దాడి చేయించి అరెస్ట్ చేయించింది. ఇవి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇంతకన్నా ఘోరాతి ఘోరాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇక మళ్ళీ వెనక్కి వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంలో యూనివర్సిటీల యొక్క పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంకి వాటిని డెవలప్ చేయాలి, నిలబెట్టాలి అనే కోరిక లేదు. వాటిని ఏదో విధంగా సహజ మరణం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజల నుంచి వచ్చే ఆందోళన కానివ్వండి, పౌర సంఘాల నుంచి వచ్చే ఆందోళన వల్ల కానివ్వండి, అది చేయలేకపోతున్నారు. ఏదో విధంగా వాటిని బలహీనపరుస్తానికి ట్రై చేస్తున్నారు. ఇది పోవాలి అంటే స్టేట్ యూనివర్సిటీస్కి అటానమీ ఇవ్వాలి, అది ఫినాన్షియల్, అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్. చాలామంది అనొచ్చు అలా ఇస్తే ఎలాగా అని. ప్రతి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు 3 ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్, 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్. 3 ప్రతినిధులు ఉంటారు. ఇంతమంది వాళ్ళు ఉంటే ప్రభుత్వమే అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్ అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ యూనివర్సిటీ సరిగా రన్ కాదు అని అంటే ఎక్కడో ఒకటో ఇద్దరో తప్పులు చేశారని అందరినీ అదే ఘాటున కట్టేయలేం. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీస్ బతకాలి అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ సంఖ్య తగ్గాలి. ఇంకా కొత్త ఇవ్వడం అయినా కనీసం ఆపాలి. వాటితో పాటు కాంపిటీషన్లు ఉండడానికి వీళ్ళకి అటానమీ ఇవ్వాలి. ఉదాహరణకి మన రాష్ట్రంలో విభజన తర్వాత మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఈ 2 హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్స్. 10 సంవత్సరాల తర్వాత చచ్చి చెడి ఈ 2 యూనివర్సిటీస్ని ఈ మధ్యనే మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళే పేపర్లో కూడా వచ్చింది. నిన్ననే ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు 6 డిగ్రీ కోర్సులకి పర్మిషన్ ఇచ్చిందంటే
ప్రారంభం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్లో, శుభసూచకం. అయితే ఇవాళ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు కూడా అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రతి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ఆఫర్ చేస్తుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. కానీ సరే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్లోజ్ చేయడానికి జనం ఒప్పుకోరు కాబట్టి పెట్టారు. కానీ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఎంతో గొప్ప ఆబ్జెక్టివ్స్ తోటి ఆయన పెట్టారు. పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక అకాడమీలు, కల్చరల్ అకాడమీస్ అన్నిటిని కూడా అందులో మర్జ్ చేశారు. నార్ల వెంకటేశ్వరరావు గారి సింగిల్ మ్యాన్ కమిషన్ అలా సిఫారసు చేయడం వల్ల అన్నిటినీ కలిపి తెలుగు యూనివర్సిటీగా తీసుకొచ్చారు. అది మన వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ దానికి గతి లేదు. మన తెలుగు సంస్కృతి కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు యూనివర్సిటీని ప్రారంభం చేస్తే ఎన్టీ రామారావు గారు, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉండి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయడం కాదు కదా, కనీసం గాడిని కూడా పెట్టని పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా కూచిపూడి, అక్కడ ఒక ప్రాంగణం ఉంది యూనివర్సిటీకి, అనవసరంగా రాజమహేంద్రవరంలో హెడ్ క్వార్టర్స్ని పెట్టారు. ఆ కూచిపూడిలో కనుక పెడితే ఆ కూచిపూడి అభివృద్ధి చెందేది, కృష్ణా జిల్లా అభివృద్ధి చెందేది, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవి. ఇలాగ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ యూనివర్సిటీస్ని బతకనిచ్చేటట్టుగా లేవు. కానీ అవి బతకాలని కోరుకుంటున్నాను. అవి బతకాలంటే వాటికి అటానమీ ఇస్తే బతుకుతాయి. థ్యాంక్ యూ సార్. దాదాపు 4 దశాబ్దాల పైగా ఉన్నత విద్యలో మీకున్న అనుభవం నాకు తెలిసి ఇంకా ఏ ప్రొఫెసర్కి ఇంత లోతైన అవగాహన ఉండదనుకుంటున్నాను. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక్కొక్క విద్యార్థి నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సంవత్సరానికి వసూలు చేస్తున్న పరిస్థితి. ఆర్థిక దోపిడీ విపరీతంగా పెరుగుతూ ఉంది. మధ్యతరగతి పైనున్న కుటుంబాలు మాత్రమే అక్కడ చేరే అవకాశం కనపడుతూ ఉంది. పేద విద్యార్థులకి, బలహీన వర్గాల వారికి అవకాశం ఉండలేదు. అందువల్ల ఆవేదన ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది. మరొక అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం విశాఖపట్నం. ఈరోజే భోగాపురం దగ్గర ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించుకుంటున్నారు, అల్లూరి సీతారామరాజు గారి పేరుతో. అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ని పెట్టి అక్కడ నీటి సమస్య, విద్యుత్ సమస్య, పొల్యూషను ఇవన్నీ వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. దీని పట్ల మీ వైఖరి తెలియజేయగలరు? విశాఖపట్నంలో డేటా సెంటర్స్, అసలు మొత్తం దేశంలోనే డేటా సెంటర్స్, ప్రపంచంలోనే డేటా సెంటర్స్, వీటి మీద ప్రజల్లో నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ డేటా సెంటర్స్ వలన వాతావరణ సమతౌల్యత దెబ్బతింటుంది అనేది ప్రధానమైన అభియోగం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదానీ గ్రూప్కి అక్కడ డేటా సెంటర్ పెట్టడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోవటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదానీకి ఇస్తే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వచ్చింది అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ గూగుల్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు గూగుల్ ఆదానీ హబ్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో 1 గిగావాట్ కెపాసిటీ తోటి ఈ డేటా సెంటర్ని పెట్టడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కూడా, అదేదో ఒక స్వర్గం భూతలానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దీని మీద విశాఖపట్నంలో ఉన్న పౌరులు ఘోరాతి ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే చాలా వాటరు దాన్ని కూల్ చేయడానికి కావాలి, అలాగా వాటర్ స్కేర్సిటీ వచ్చే ప్రాబ్లం ఉన్నది, పవర్ ప్రాబ్లం ఉన్నది, అలానే క్లైమేట్ దెబ్బతింటుంది అనేది లాంగ్ రన్లో వాళ్ళందరి అభియోగం, వాళ్ళందరి ఆవేదన, వాళ్ళందరి ఆక్రందన. అయితే ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇవాళ ఆదానీ దెబ్బకి అమెరికానే అల్లలాడిపోతుంది. ఆఫ్టర్ ఆల్ భారతదేశంలో
ఆదాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉంటుందంటే అది ఆశ్చర్యమే. అయితే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కాస్ట్ బెనిఫిట్. ఈ గూగుల్ ఆదాని డేటా సెంటర్ రావడం వలన మనకి ఏంటి ప్రయోజనం, మనకు అయ్యే ఖర్చు ఏమిటి? 87,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. దీనికి ఎంత ఇన్సెంటివ్స్ ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఆశ్చర్యపోతారు. 4వ వంతు ఇన్సెంటివ్స్ ఇస్తుంది. 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గూగుల్ ఆదాని సంస్థకి ఇస్తుంది. సుమారు 800 ఎకరాలు 25% డిస్కౌంట్ తోటి ల్యాండ్ అలాట్ చేస్తున్నారు. 25% అంటే మార్కెట్ వాల్యూ 100 రూపాయలు ఉంటే వాళ్ళు 75 రూపాయలకే కొనుక్కోవచ్చు. అలాగా 25% ల్యాండ్ అలాట్మెంట్లో డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కాకుండా వాళ్ళకు సప్లై చేసే నీటి మీద 10 సంవత్సరాలకు 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కాకుండా పవర్ టారిఫ్స్లో రిడక్షను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కంప్లీట్ ఎగ్జంప్షను, ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్, యుటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కట్టేదాని మీద ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే తిరిగి ఆ డబ్బుని గూగుల్కి, అదాని గ్రూప్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కాకుండా స్టేట్ జిఎస్టీ 100% ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. దీని కాస్ట్ 2,250 కోట్ల రూపాయలు. 2,250 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తుంది. ఇది కాకుండా ప్లాంట్ అండ్ మెషినరీ మీద 10 సంవత్సరాలు 10% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే 87,000 కోట్ల రూపాయల పెట్టుబడికి 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజాధనం, జనధనం వెచ్చించి పెట్టిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే వాటర్ షార్టేజ్, ఎలక్ట్రిసిటీ షార్టేజ్, వాతావరణం దెబ్బతింటాం. ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ఎకనామిక్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కావచ్చు, సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కావచ్చు, ఎక్కడా కూడా ఇది ఆగదు. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ చెప్పేది ఏమిటంటే బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది. కానీ ఇక్కడ మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 4-5 వేల మంది కన్నా కూడా ఎక్కువ రాదు. అయితే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఒక 20,000 మందికో 30,000 మందికో పని దొరుకుతుంది. అంతవరకే కానీ అది ఇన్స్టలేషన్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు. ఆ 2,000 మందికో 3,000 మంది 4,000 మందికో ఉద్యోగాలు వస్తాయి. కేవలం అంతమంది కోసం, అన్ని ఉద్యోగాల కోసం ఇంత ప్రజాధనాన్ని ప్రభుత్వం ఇంత సోషల్ కాస్ట్ మీద ఇవ్వాలా అక్కర్లేదా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. కానీ వాళ్ళ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు. మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పారిశ్రామికవేత్తల ముందు మోకరిల్లుతున్నాయి. కాబట్టి ఇది మనం వ్యతిరేకించడమే కానీ ఆపగలిగిన పరిస్థితి అయితే లేదు. ఇవాళ క్రెడిట్ చోరీ అనే పేరుతోటి ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు నేనే తెచ్చానంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నేనే తెచ్చానంటున్నారు. అంటే ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ డేటా సెంటరు రాక తప్పదు. కాబట్టి ఇక్కడ ఎందుకు రాక తప్పదు అంటే ప్రజలు చాలా విషయాలు తెలుసు. ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే దాని వెనకాల, తెర వెనుక ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చుట్టూ దేశమంతా అలానే అయిపోయింది. ఈ డేటా సెంటర్స్ వలన ప్రయోజనం కన్నా కూడా నష్టమే ఎక్కువ. కాబట్టి ప్రజలు అపోజ్ చేస్తున్నారు. కానీ ఆపగలిగిన పరిస్థితి అయితే ఉందని నేను అనుకోవటం లేదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భోగాపురంలో
అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మొదటి ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన రూపంలో వస్తే అనంతరం చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి నెలలో లాంఛనంగా ప్రారంభించడం, ఆ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భూసేకరణ, రైతులకు నష్టపరిహారం, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతంగా ముందుకు తీసుకొచ్చారు. దాదాపు 2200 ఎకరాల్లో విమానాశ్రయం వస్తూ ఉంది. జిఎంఆర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17 విమానాశ్రయాలని నిర్మించాడు. అందులో ఢిల్లీ, హైదరాబాద్ లాంటి విమానాశ్రయాలు చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ భోగాపురం విమానాశ్రయం ఈరోజు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. 3 లక్షల మంది ప్రజల్ని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలించడం, 13,000 మంది గిరిజన మహిళలతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అన్ని దినపత్రికలకి 2-3 పేజీలు ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఇవి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తే ఒక ఈవెంట్స్ మేనేజర్గా ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా ఏర్పాటు చేసుకొని దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి ప్రజాధనాన్ని వందలాది కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత హడావుడి అవసరమా అనేది ఈరోజు సామాన్య ప్రజల యొక్క ప్రశ్న. ఒకవైపున మద్యం లాంటి దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి గత 2 సంవత్సరాలుగా ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక పేపర్లో యాడ్ ఇవ్వలేదు, ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న వీడియో రిలీజ్ చేయలేదు. కానీ అవసరం లేని అడ్వర్టైజ్మెంట్లకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. దీని పట్ల మీ అభిప్రాయం తెలియజేయగలరు? ఒకప్పుడు పాలకులు చాలా నిరాడంబరంగా ఉండేవారు. రాను రాను ఆ నిరాడంబరత పోయి ఆడంబరత, అతి ఆడంబరత ఎక్కువైపోయింది. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆస్టెరిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ప్రజలు పొదుపుగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి అని చెప్పారు. అయితే భారత ప్రధానుల్లో నెహ్రూని చాలామంది నెహ్రూ వ్యతిరేకులు ఆయన చాలా ఆడంబరంగా ఉండేవారు అది ఇదని ఆయన్ని ట్రోల్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో. కూడా ఆయన కూడా అందకుండా చాలా దూరం వెళ్ళిపోయారు నరేంద్ర మోడీ గారు. బహుశా నరేంద్ర మోడీ గారు అంత ఆడంబర ప్రధాని ఇంతవరకు భారతదేశానికి ఎవరు రాలేదు, ఇంక వస్తారని కూడా నేను అనుకోను. ఆయన ఆడంబరంగా పెడుతున్న ఖర్చులు కానీ అవన్నీ కూడా అందరూ తెలిసిన విషయాలే. ఈ ఆడంబరత ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉండేది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారిని ప్రమోట్ చేయడానికి వందల వేల కోట్ల రూపాయలు ప్రకటనల మీద ఖర్చు పెడుతుంది. దేశమంతా ఇస్తున్నాయి ప్రకటనలు. ఇది చాలా విచారకరమైన పరిణామం. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇందులో దిట్ట. ఆయన మార్కెటింగ్ చేసుకోవడంలో కానివ్వండి, ఒక ఇమేజ్ బిల్డింగ్లో కానివ్వండి బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే కూడా ఈ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ బ్రహ్మాండంగా చేస్తారు. అది ఎంతవరకు ఆయనకు ఉపకరించిందో మన అందరికీ తెలుసు, అది వేరే విషయం. చాలా రాష్ట్రాల్లో ఇది ఉండేది కాదు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాటిల్లో అసలే ఉండేది కాదు. ఇంకా ఏదైనా కాస్త దక్షిణ రాష్ట్రాల్లో ఉండేమో కానీ ఉత్తర భారతంలో ఏ రాష్ట్రంలో ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాళ్ళు కూడా వందల కోట్ల ప్రకటనలు న్యూస్ పేపర్స్కి ఇస్తున్నారు. ఈ ప్రకటనల కోసం కూడా పత్రికలు అమ్ముడుపోతున్నాయి ఇవాళ రాజకీయ పార్టీలకి. అదొక దుష్పరిణామం. మొత్తం మీద ఈ ఆడంబరత అనేది బ్రహ్మాండంగా పెరిగింది. ఇవాళ భోగాపురం ఈవెంట్కి వస్తే ఖచ్చితంగా ఈ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రతి ఆంధ్రుడు స్వాగతించాల్సిందే. అద్భుతమైన ఎడిషన్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి అభివృద్ధికి బ్రహ్మాండమైన సోపానంగా పనిచేయబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం నావీ వాళ్ళది.
అందువల్ల అది డెవలప్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రులు కంటిన్యూస్గా దీని మీద పనిచేయటం, అది ఇవాళ కార్యరూపం దాల్చడం మనం అందరం కూడా సంతోషపడవలసిన విషయం. ఈ భోగాపురం విమానాశ్రయాన్ని మాత్రం అందరం స్వాగతించాలి. కొంతమంది 45 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంటున్నారు. అది తప్పదు. అది మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిటీ నుంచి ఎంత దూరంలో ఉన్నదో మనకి తెలుసు. అలానే ఆ మాత్రం దూరం లేకుండా కొత్తగా వచ్చే ఎయిర్పోర్ట్స్ని ఊళ్ళో కట్టాలంటే భూమి ఎవరిస్తారు? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కే ఆ భూమిని ఎక్వైర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఆయన చాలా కష్టపడ్డారు. వాళ్ళకి పునరావాసం అలానే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడంలో కూడా చాలా కృషి చేశారు. అందువల్ల సిటీలో విమానాశ్రయాలు వచ్చేదానికి ఆస్కారం లేదు. కేవలం ఊరు బయటకు వెళ్ళాల్సిందే. 40 కిలోమీటర్ల దూరం పోను అభివృద్ధి పదంలో తగ్గిపోయే అవకాశం ఉంది. సిటీ ఇంకా పెరుగుతుంది. విశాఖపట్నం ఇటు నుంచి పెరుగుతుంది, అటు భోగాపురం నుంచి సిటీ వైపు కూడా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి అది ఊళ్ళో అవుతుంది. అప్పుడు ఇంకా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. దానికి మరలా ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భోగాపురం ఇవాళ ఖర్చు నిజమే, కానీ వినేది ఎవరు? అందరూ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి చాలా కష్టపడుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. ఈయన ఎంత కష్టపడ్డా ఈయన్ని నరేంద్ర మోడీ గారు నమ్మే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ స్టైల్ మనందరికీ తెలుసు. వాళ్ళు 140 కోట్ల మంది ప్రజలకి తెలుసు. ఆయన ఒకసారి బ్లాక్ లిస్ట్లో పెడితే ఇంకా వాళ్ళని ఆ లిస్టులో నుంచి తీసేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆ సంగతి. అయితే ఇద్దరు మనం ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు ద చెస్ట్ అంటాం. అలానే ఎవరి కార్డ్స్ వాళ్ళు చెస్ట్కి దగ్గరగా పెట్టుకొని ఆడుతున్నారు. కానీ రాష్ట్ర రిసోర్సెస్ 30 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఆయన చాలా విమానాశ్రయాల్ని చాలా ప్రాజెక్ట్స్ని ఆన్లైన్లోనే డిజిటల్గా ఆయన ఇనాగురేట్ చేశారు. అంత అయితే అనగానే నేను వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది ప్రభుత్వానికి, రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఉంటుంది, ఉత్తరాంధ్రలో బలపడాలని కోరిక ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు ఆర్భాటం చేస్తూ ఉన్నారు. కానీ ఇంత ఆర్భాటం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వినియోగించాలా అనేది కూడా వారు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒకవైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విధ్వంసమైందని, అప్పులు పాలైందని, కొత్తగా అప్పులు దొరకడం కష్టంగా ఉందని అనే విషయాలు పదే చెప్తూ ఉన్నాడు. కానీ మరొక వైపున యోగాంధ్ర అనే పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు, లేక సీప్లేన్ కార్యక్రమానికి కొంత, అంతకుముందు 5,000 డ్రోన్స్ని ఆకాశంలోకి విహరింపజేయించి అప్పుడు కొంత, అంటే రకరకాలుగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. మోడీ ఎప్పుడు ప్రధానిగా అమరావతికి వచ్చినా కొన్ని లక్షల మందిని సమీకరించడం, 100 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రశ్నించడం ప్రారంభమైతే కొంత తగ్గుద్దని ఆశిస్తాం. గిరిజనులు ఇప్పటికీ డోలీల్లో గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లే పరిస్థితి, మంచి వైద్యం లేని పరిస్థితి, మంచి విద్య లేని పరిస్థితి, మంచి రోడ్లు లేని పరిస్థితి ఉంటే వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించకుండా గిరిజన మహిళలతో 13,000 మందితో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి అది గిన్నీస్ బుక్కి ఎక్కేటట్టుగా చూస్తానని చెప్పటం, ఇది మంచి పద్ధతి కాదని భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి పరిశీలిస్తూ వస్తే ప్రజల మధ్య అసమానతలు, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, ఆదాయ అసమానతలు, సంపద అసమానతలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. 1990 తర్వాత మరింత వేగం పుంజుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ అసమానతలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే ఒక 10-12 కుటుంబాల చేతుల్లోనే అత్యధిక సంపద కేంద్రీకృతం అవుతున్న పరిస్థితి. దీనికి పరిష్కారాలు తెలియజేయాల్సిందిగా ఒక ఆర్థికవేత్తగా పరిష్కారాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా బ్రాడ్ ఇష్యూ. మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వెల్ఫేర్ సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నెహ్రూ గారి ఆకాంక్షతోటి
సోషలిజం వైపు వెళ్ళాం. ఈ సోషలిజం వైపు వెళ్ళటంలోనే ఆ రోజు ప్రైవేట్ క్యాపిటల్ దేశంలో కూడా లేదు, చాలా తక్కువ స్థితిలో ఉన్న ఆర్థికంగా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని, పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ని దేశమంతా కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభం చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కూడా పబ్లిక్ సెక్టర్నే డెవలప్ చేస్తూ వచ్చారు. అంటే ఇద్దరు సుమారు 30 సంవత్సరాల పాటు భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసి ప్రజల యొక్క ఆదాయాల్ని పెంచారు, ప్రజల యొక్క సంపదని పెంచారు, దేశం యొక్క సంపదని పెంచారు. మనకి అప్పట్లో మొనాపలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఎంఆర్టీపీ యాక్ట్ అని ఉండేది. ఈ యాక్ట్ ప్రకారం మొనాపలీస్ ఎమర్జీ కాకుండా, అలానే వ్యాపార సంస్థలు రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేయకుండా ఈ యాక్ట్ ఉండేది. దీనికి ఒక ఎంఆర్టీపీ కమిషన్ కూడా ఉండేది. అయితే 1990 అది ఒక డివైడింగ్ లైన్గా తీసుకుంటే, కట్ ఆఫ్ పాయింట్గా తీసుకుంటే 90 ముందు ఒక రకమైన పరిస్థితులు ఉన్నాయి. 90 తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఎకనామిక్ లిబరలైజేషన్, ఆర్థిక సరళీకృత విధానాలను తీసుకొని వచ్చి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే స్లోగన్స్ తోటి ఈ ప్రైవేట్ సెక్టర్ని ఎక్కువగా పెంచుకుంటూ వచ్చారు. ప్రైవేట్ సెక్టర్ని పెంచుకుంటూ రావడం వల్ల తప్పేం కాదు, కానీ పబ్లిక్ సెక్టర్ని చంపుతూ వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండేవంటే, అటు బిహెచ్విపి లాంటి, బిహెచ్ఈఎల్, ప్రాగా టూల్స్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, ఇలాంటి ఎన్నో సంస్థలు, ఐడిపిఎల్, ఇలాంటి ఎన్నో సంస్థలు సెంట్రల్ సెక్టర్లో ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ చుట్టూ ఎన్నో పెట్టారు. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఎన్ని పెట్టిందో లెక్కలేదు. లైక్ ఆల్విన్, వీటన్నిటిని కూడా 1985 తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్లోగా ఈ స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని చంపుకుంటూ వచ్చారు. 1990 తర్వాత ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా ఇవాళ సెంట్రల్ సెక్టర్ యూనిట్స్ పోయినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. మరి ఇవన్నీ పోయిన తర్వాత అసమానతలు పెరగకుండా ఎలా ఉంటాయి? మనకి ఒకప్పుడు అమెరికా గురించి చెప్పుకునేవాళ్ళం, ఆర్థిక అసమానతల గురించి. ఇవాళ వాళ్ళు మన ముందు దేనికి పనికిరారు. ఉదాహరణకి ఇవాళ భారతదేశంలో టాప్ 1% పాపులేషను 40% జాతీయ సంపదని కంట్రోల్ చేస్తున్నారు. అంటే 100 రూపాయలు జాతీయ సంపద అయితే ఒక్కళ్ళ దగ్గర 40 రూపాయలు ఉంది. 40% జాతీయ సంపదని కేవలం 1% వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. 65% జాతీయ సంపద వాళ్ళ 10% దగ్గర బందీ అయి ఉన్నది. ఇది వెల్త్ గురించి. అయితే ఆదాయం 15% జనాభా 50% జాతీయ ఇన్కమ్ని, ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. ఒక బిలియనైర్ రాజ్యం ఇవాళ భారతదేశంలో ఉన్నది. లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కుటుంబాల మధ్యనే మొత్తం సంపద కేంద్రీకృతమై ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ప్రైవేట్ సెక్టర్ని డెవలప్ చేయటం, పబ్లిక్ సెక్టర్ని చంపటం. పబ్లిక్ సెక్టర్ని కనుక మరలా దాన్ని అభివృద్ధి చేస్తే కనీసం కొన్నాళ్ళు పోయిన తర్వాతనైనా ఈ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ బాగా జరుగుతుంది. అయితే ఇవాళ దాని గురించి చెప్పాలన్నా కూడా వినేవాళ్ళు లేరు. అసలుకి ప్రజలు కూడా దాని మీద పెద్ద ఆసక్తి చూపట్లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయవు, ఉద్యోగులు సరిగా పనిచేయరు, ప్రజాధనం వేస్ట్ అయిపోతున్నది అనేది ప్రజల యొక్క ఆలోచన. దీనికి ఇది కరెక్ట్ కాదు, మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా
ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. అలాగా యాజమాన్యాలు కూడా, పబ్లిక్ సెక్టర్ యాజమాన్యాలు కూడా పనిచేయలేకపోతున్నాయి. వాళ్ళ ఆర్టీసీ ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఎప్పుడు ప్రైవేటైజ్ చేద్దామని ప్రభుత్వాలు ఆవురావురం అంటూ ఉన్నాయి. ప్రజలు దాన్ని అపోజ్ చేస్తారన్న భయంతో ఆగిపోయారు. కానీ ఈ జాతీయ సంపద అందరి మధ్య డిస్ట్రిబ్యూట్ కావాలన్నా, ఆదాయం అందరి మధ్య డిస్ట్రిబ్యూట్ కావాలన్నా ఒకే ఒక సొల్యూషన్ సోషలిజం. ఇవాళ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోషలిజం ఉన్నది, కానీ పేరుకైతే ఉన్నది కానీ ఏది పేరుకాయలాగా ఆ సోషలిజాన్ని నమ్మేవాళ్ళు పోయారు పాలకుల్లో, ఆ సోషలిజాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు పోయారు. ఎప్పుడైతే మరలా ఆ సోషలిస్ట్ భావాలు భారతదేశంలో వస్తాయో, ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అభివృద్ధి చెందుతాయో, ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అభివృద్ధి చెందడం వల్ల రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి, పెద్ద పెద్ద జీతాలు వచ్చి, వాళ్ళ కుటుంబాలు ప్రాస్పరస్గా ఉండి వాళ్ళ దగ్గర సంపద రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళ భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఎలాగైతే సోషలిజం అనే మాట ఉన్నదో, జస్టిస్లో ఎకనామిక్ జస్టిస్ కూడా ఉంది. ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్. దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటాం, పంపిణీ న్యాయం. ఈ దేశంలో ఉండే సంపద న్యాయబద్ధంగా ప్రజలందరి మధ్య పంపిణీ కావాలి. ఇవన్నీ కావాలి అంటే పాలకులు సోషలిజాన్ని నమ్మాలి, సోషలిస్ట్ భావాలు ఉండాలి. ఆ విధంగా వాళ్ళు వస్తే ఈ ఆదాయ వ్యత్యాసాలు, సంపద వ్యత్యాసాలు పోతాయి. ఈ సంపద కొంతమంది దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదాని దగ్గర, అంబానీ దగ్గర, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ జిఎంఆర్ దగ్గర, లేకపోతే ఏ మెగా కృష్ణారెడ్డి దగ్గరనో, ఏ అరవిందో వాళ్ళ దగ్గర, వీళ్ళందరి దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల వాళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారు. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రభుత్వాలు నృత్యాలు చేస్తున్నాయి. అది పోవాలి అంటే, ప్రజాప్రభుత్వం రావాలి అంటే, జనప్రభుత్వం రావాలి అంటే సోషలిజం రావాలి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అభివృద్ధి చెందాలి. అది అయినప్పుడే ఈ న్యాయం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయదని, ప్రభుత్వ సంస్థలు పనిచేయవని, అందులో కార్మికులు సక్రమంగా పనిచేయరని, ఈ భావజాలాన్ని నిరంతరం పెంచుకుంటూ వచ్చారు పాలకవర్గాలు. ప్రధానంగా చూస్తే భారతదేశంలో మంచి విద్యా సంస్థలు ఏవేనంటే ఐఐటి కనపడతాయి, ఐఐఎం కనపడతాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కనపడతాయి. మంచి వైద్యాలయాలు ఏవంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కనపడతాయి. అవి ప్రభుత్వ రంగంలో అంత ఘనంగా గొప్పగా నడుస్తూ ఉంటే, అదే క్రమశిక్షణతో, అదే దృష్టితో మిగతా వాటిని కూడా నడపాలని ప్రయత్నం చేస్తే విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ పని చేయటం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల పాఠశాలల్లో, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పాఠశాలల్లో మంచి జీతాలతో ఉపాధ్యాయులు ఉంటారు, మంచి భవనాలు ఉంటాయి, కానీ అక్కడ ఉత్తీర్ణత శాతం తగ్గిపోవటం కానీ, సక్రమంగా బోధన లేకపోవటం వలన కానీ విద్యార్థులు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి మారుతూ ఉన్నారు. ఈ సంవత్సరమే దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్లో ఉన్న నారాయణ కానీ, లేక చైతన్య, లేక భాష్యం, ఇలాంటి పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ ఇలాంటి సంస్థల అధినేతలందరూ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మరొక వైపున గత 2 సంవత్సరాలుగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్క పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వలేదు. కొత్తగా ఒక్క పేదవాడికి కొత్తగా ఒక ఇల్లు కట్టి ఇవ్వలేదు. కానీ 99 పైసలకి కొన్ని వందల ఎకరాలు బడా పారిశ్రామికవేత్తలకి అభివృద్ధి పేరుతో ఇస్తున్నాం. మైనింగ్ ఒప్పజెపుతున్నాం, ఇసుక ఒప్పజెపుతున్నాం, మద్యం ఒప్పజెపుతున్నాం. రకరకాల మార్గాల్లో సహజ వనరులన్నింటినీ బడా కంపెనీలకు ఒప్పజెపుతూ అదే అభివృద్ధి చిహ్నంగా చూపెడుతున్న పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఈ ప్రతిఫలం పొందిన పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద వ్యక్తులే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా మారిపోతే ఇక ప్రజాస్వామ్యం
పూర్తిగా ధనస్వామిగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట ఎలా వేయాలి? సంథింగ్ ఇంపాసిబుల్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా హోల్సేల్గా ప్రకృతిని ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పే కార్యక్రమంలో ఉన్నాయి. మీరు అన్నట్లు అది భూమి కావచ్చు, లేదా ఇసుక కావచ్చు, మరొక గనులు కావచ్చు, అన్నీ కూడా అదే. ఇవాళ ఏ విధంగా తయారైపోయిందంటే మనం చూసాం ఒక చిన్న ఉదంతం. గాలి జనార్దన్ రెడ్డి గారు బళ్ళారిలో ఎంత వివాదాస్పదమైన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి శిక్ష కూడా పడిపోయింది. శిక్ష పడ్డ తర్వాత ఆయన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశాడు. ముందు ఆ శిక్షణ సెంటెన్సింగ్ అయిన తర్వాత కూడా కోర్టు ఆ శిక్షని రద్దు చేసింది. అసలు బహుశా భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధికి సెంటెన్స్ పడ్డ తర్వాత రద్దు చేయడం ఇదేనేమో అనుకుంటున్నాను నేనైతే. కారణం ఏమని చెప్పారు? ఆయన ప్రజాప్రతినిధి, ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఆయన సెంటెన్స్ని రద్దు చేస్తున్నామన్నారు. అంటే ఒక పారిశ్రామికవేత్త, ఒక డబ్బున్న వ్యక్తి ఏ విధంగా ఆయన కూడా వ్యవస్థలని తన నియంత్రణలోకి తెచ్చుకోగలుగుతున్నాడు అంటే ఇదే కారణం, ఇదే ఉదంతం. ఇది ఎలా సాధ్యమైంది? లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ ప్రకృతి సంపద అంతా వాళ్ళకు దోచిపెట్టడం వల్ల, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు పోగ్గవటం వల్ల వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు. ఇది నిరోధించగలిగిన స్థితి ఎక్కడుంది? వాళ్ళ ఆ ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలానే తయారైపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? అది సాధ్యమయ్యే పని కాదు. అది అవుతుందని అయితే నేనైతే అనుకోవటం లేదు. భారతదేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అంటే విద్యావంతుల రాష్ట్రం అని, అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నారని, విద్యలో చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పని భావిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి వెళ్ళి చూస్తే, లోతుగా అధ్యయనం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకి 36వ స్థానంలో ఉంది. మనకున్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే మొత్తం 36 ప్రాంతాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో చిట్ట చివరన కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు నిరక్షరాస్యులుగా కొనసాగుతున్నారు. అంటే తన మాతృభాషలో చదవటం రాయటం కూడా రాని వాళ్ళు 20% పైగా ఉన్న పరిస్థితి. ఒకప్పుడు మేమందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో 1990 దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్తో దాదాపు ఆ దశాబ్ద కాలంలో 17% అక్షరాస్యతని పెంచగలిగాం. గతంలో ఉన్న దశాబ్దాల్లో 5-6% పెరుగుతూ ఉంటే 1991-2001 మధ్య 17% పెరిగింది. దాని ప్రభావంతోనే సంపూర్ణ మద్య నిషేధం కూడా ఆ ఉద్యమం ప్రారంభం కావటం, అమల్లోకి రావటం, డ్వాక్రా గ్రూపులు అమల్లోకి రావటం, ఇలాంటి అనేక సత్ఫలితాలు చూశాం. కానీ ఆ తర్వాత వస్తున్న ప్రభుత్వాలు ఈ అక్షరాస్యత ఉద్యమం పట్ల కానీ, అక్షరాస్యత పెంపుదల పట్ల కానీ ఎలాంటి కృషి చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ 36వ స్థానం నుండి ఇంకా పైకి రావటానికి, అభివృద్ధి చెందటానికి దళితులు, గిరిజనులు, మహిళలు, అత్యధిక పేదలు వాళ్ళు విద్యావంతులుగా మారటానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరిగా ఉండటం అనేది అసలు నిజమేనా? డేటా కరెక్టేనా అని నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అభివృద్ధి చెందింది, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది మరి ఈ డేటాని కనుక చూస్తే మనం ఆఖరిలో ఉన్నాం. బీహార్ మనకన్నా ముందుంది. ఇలా బీహార్లో లిటరసీ రేట్, అక్షరాస్యత 71%, 70.9% ఉంటే ఆంధ్రప్రదేశ్ 66.4% ఉంది. మరి బీహార్ కన్నా మనం వెనకబడి ఉన్నామంటే నాకైతే నమ్మశక్యంగా లేదు. కానీ డేటా మాత్రం అదే చెప్తుంది. ఆల్ ఇండియా భారతదేశం మొత్తం మీద లిటరసీ రేట్ 77.7% ఉంది. రూరల్ ఇండియా 73.5% ఉంది.
అర్బన్ ఇండియా 87.7% ఉంది. విచిత్రం ఏంటంటే భారతదేశంలో రూరల్ ఇండియా లిటరసీ రేట్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ తక్కువగా ఉండటం. 73.5%, ఆల్ ఇండియా 77.7% ఉంటే ఆంధ్రప్రదేశ్ 66.4% ఉంది. రూరల్ ఇండియా గ్రామీణ భారతంలో అక్షరాస్యత 73.5% ఉంటే దానికన్నా తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్. మరి ఇది ఎలాగైందో కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో అక్షరాస్యత 74.88%, 75% ఉంది. స్త్రీలు 59.15%, అంటే 60% వేసుకోండి. అంటే అక్షరాస్యత బాగా తగ్గిపోవడానికి కారణం మహిళల్లో అక్షరాస్యత లేకపోవడం అని నాకు అర్థమవుతుంది. జిల్లాల వారీగా వస్తే బాగా వెనుకబడిన జిల్లాలు ఒకటి అనంతపురం 63.57% ఉంది, ప్రకాశం 63%, శ్రీకాకుళం 61%, కర్నూలు 60%, విజయనగరం 59%. ఇవి ఈ 5 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో బాగా వెనుకబడి ఉన్నాయి. మొత్తం మీద ఈ ఇంత తక్కువ లిటరసీ రేట్ ఉండటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి దీన్ని అభివృద్ధి చేయటం అంటే ప్రభుత్వమే దానికి తగు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంతో పాటు ఎక్కడికక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది చదువుకునే విధంగా ఒకప్పుడు వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్, చాలా క్లబ్బులు, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్ లాంటి క్లబ్బులు కూడా గ్రామాలకు వెళ్ళి వయోజనులకి విద్య నేర్పించేవాళ్ళు. మరి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి. కారణం ఏంటంటే మహిళల్లో ముఖ్యంగా అక్షరాస్యత పెరగాలి. ఒక మహిళ కనుక చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. మరి దీని వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటప్పుడు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈ కులాల్లో అక్షరాస్యత తప్పకుండా తక్కువ ఉండాలి. దీన్ని బట్టి మరి వాళ్ళందరినీ చదువు వైపు మళ్లించాలి. గ్రామాల్లో పౌర సంఘాలు, యువజన సంఘాలు, ఇవన్నీ కూడా మరొక్కసారి కంకణం కట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో లిటరసీ రేట్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతవరకు దీని మీద దాసి పెట్టుద్దో మనకైతే తెలియదు, కానీ పౌర సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ కూడా మరొక్కసారి కంకణం కట్టుకోవాలి. జనచైతన్య వేదిక లాంటి సంస్థలు ఈ పౌర సంఘాలని ఉత్తేజపరచాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో అగ్రభాగాన ఉంది కేరళ రాష్ట్రం. 98% మహిళలు అక్షరాస్యులు. మొత్తమే 99% ఆ రాష్ట్ర అక్షరాస్యతగా ఉంది. దాని ఫలితం కేరళలో అన్ని విషయాలు కనపడుతుంది మనకి. వైద్యం, విద్య, సామాజిక విషయాలు, రాజకీయ చైతన్యం, అన్ని రంగాల్లో మనకి ఆ అక్షర సమాజం యొక్క ప్రభావం కనపడుతూ ఉంది. జనాభా పెరుగుదల రేటు చాలా స్వల్పంగా ఉంది. శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. సగటు జీవితకాలం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సత్ఫలితాలు ఇస్తున్న అక్షరాస్యత ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, కేరళ రాష్ట్రం యొక్క అనుభవాన్ని తీసుకోకుండా నిరంతరం బుల్లెట్ ట్రైన్లు, మెట్రో ప్రాజెక్టులు, సీప్లేన్లు, డ్రోన్లు, అంతర్జాతీయ రాజధాని, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తూ చిన్న చిన్న పనులు చేయలేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల ఏమాత్రం ప్రేమన్నా వారిలో అక్షర వెలుగుల్ని నింపాలి. ఒక విద్యావంతుడైన వ్యక్తి మాత్రమే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు. వారి యొక్క ఉత్పాదక శక్తి పెరుగుద్ది, శ్రామికుల యొక్క ఉత్పాదక శక్తి పెరుగుద్ది, ఆలోచన స్థాయి పెరుగుద్ది, ప్రజాస్వామ్యం వికసిస్తుంది.
ఇలాంటి అనేక ప్రయోజనాలున్న అక్షరాస్యత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ కానీ లేక గాడ్సేవాదులు కానీ వాట్సాప్ యూనివర్సిటీస్లో ఒక తప్పుడు విషయాలని, ఒక మూఢనమ్మకాలని, ఒక అన్సైంటిఫిక్ విషయాలని పదే పదే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రజల ముందుకు తెస్తున్నారు. ప్రజలను మూఢులుగా మారుస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఈ గోమూత్రం తీసుకోవటం చాలా మంచిదని, అది యాంటీబయాటిక్గా ఉపయోగపడుద్దని అలాంటి విషయాల్ని వాట్సాప్లలో పెడతా ఉన్నారు. గోవు ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజనే వదులుద్దని, ఇలాంటి అనేక విషయాలు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఒకప్పుడు మనం వ్యవసాయ ప్రాంతంగా ఉన్న ఈ సమాజం గోవుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గోవు పాలు ఇస్తుంది, పెరుగిస్తుంది, వెన్న ఇస్తుంది. గోవు కోడిదూడల్ని, ఎద్దుల్ని అందిస్తుంది. ఎద్దు అనేది వ్యవసాయ రంగానికి చాలా నాగలు దున్నటానికి ఒక ప్రధాన సాధనంగా ఉంది. అందువలన ఆవుని అంత గౌరవంగా చూసేవాడు. కానీ ఆ గౌరవాన్ని ఈరోజు ఒక భక్తిగా మార్చి, ఒక మూఢభక్తిగా మార్చి, ఒక అశాస్త్రీయ విషయాల్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలి? కరెంట్ ఇష్యూ గోమూత్రం ఎందుకు ఇది ఇష్యూ అయిందంటే, ఇప్పుడు మొన్న లోక్సభలో ఈ నీట్ ఎగ్జామినేషన్కి రిఫార్మ్స్ కోసం ఒక టాస్క్ ఫోర్స్ని భారత ప్రభుత్వం నియమించింది. అందులో ఒక సభ్యుడిగా ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, ఆయన పేరు కామకోటి ఆయన గారు ఉన్నారు. దీని మీద ప్రియాంక గాంధీ లోక్సభలో మాట్లాడుతూ ఆవిడ ఒక చిన్న సటైరికల్గా గోమూత్రం ఎక్స్పర్ట్ కామకోటి గారు ఉన్నారని అన్నది. ఈ మాటకి అపోజిషన్ రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. గందరగోళంగా అరుపులు, పెడబొబ్బలు ఇవన్నీ కూడా హౌస్లో చోటు చేసుకున్నాయి. అది అందరితో ఆగల. అసలుకి దాని ముందు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ కామకోటి అనే ఆయన ఈ గోమూత్రం గురించి ఏమన్నాడు అంటే, ఆయన 2025లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఒక గోశాలలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ గోవుల యొక్క ప్రాశస్త్యం గురించి చెప్తూ, గోమూత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నేను పంచగవ్యాన్ని కూడా సేవిస్తాను. పంచగవ్యము అంటే ఆయుర్వేదంలో ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తారు. ఈ పంచగవ్యాన్ని నేను సేవిస్తాను అని కూడా చెప్పారు ఆయన. గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ ఈ లక్షణాలన్నీ ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యం అంటే ఏదైనా వ్యాధులు ఉన్నా కూడా అవి వెంబటే తొలగిపోతాయి అనేది ఆయన ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పుడే దేశంలో చాలామంది హేతువాదులు, అకాడమిషియన్స్ దీని గురించి అభ్యంతరం పెట్టారు. ఒక ఐఐటి డైరెక్టర్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ భారత రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి అనేది కూడా ఒక అంశం. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ క్లాష్ వస్తుంది. సైంటిఫిక్ టెంపర్ వర్సెస్ రిలీజియస్ బిలీఫ్స్, మతపరమైన సంబంధమైన విశ్వాసాలు. ఉదాహరణకి గోమాత, మరి గోవు లాంటిదే ఎద్దులు, బర్రెలు, దున్నపోతులు ఇవన్నీ ఉన్నాయి, మేకలు లేకపోతే జింకలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ లేని గౌరవం, వాటన్నిటికీ లేని ప్రాశస్త్యం ఒక గోవుకి ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇచ్చారంటే పురాణాల్లో వాటిల్లో ఆ గోవుని ఆ విధంగా చూసుకుంటూ రావడం వల్ల
గోమాత అయింది, గోమాత అయింది. అది విశ్వాసం, తప్పేం కాదు. దాన్ని మనం ప్రశ్నించడానికి కూడా అక్కడ ప్రతి మతంలో కూడా ఇలాంటి విశ్వాసాలు ఉంటాయి. ఇక్కడ ఒక అకాడమిషియన్, ఒక సైంటిస్టు చెప్పినప్పుడు దాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మే అవకాశం ఉంది. అయితే గోమూత్రాన్ని ఎందుకు మనం ఒక ఔషధంగా ట్రీట్ చేయకూడదు అంటే, ఏదైనా ఒక మందు అల్లోపతిలో ప్రిస్క్రైబ్ చేయబడాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలి. క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత వాటి ఫైండింగ్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఔషధ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి లైసెన్స్ ఇస్తారు. ఇది ప్రాసెస్. అంటే ఒక మందు ప్రజలు వాడాలి అంటే దాని ముందు ప్రక్రియ నడవాలి. అలా కాకుండా మీరు గోమూత్రాన్ని వాడండి అనగానే కరోనాలో ఆనందయ్య మందులాగా జనం వాడితే దానివల్ల ఎవరైనా నష్టపోతే, ఎవరైనా ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహించాలి? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకి ఆయుర్వేదానికి వీటన్నిటి కూడా ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉన్నది, ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుర్వేదం, యునాని, తర్వాత హోమియో, స్నిగ్ధ, హోమియో, వీటన్నీ కలిపి యోగా, ఆయుష్, AYUSH. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉన్నది. దీని ప్రకారం ఆయుర్వేదానికి వచ్చేటప్పటికి మనకి శాస్త్రాల్లో, పురాతన శాస్త్రాల్లో ఏదైతే ఔషధంగా వ్రాయబడి ఉన్నదో వాటికి క్లినికల్ ట్రయల్స్ అక్కర్లేదు. అది ఔషధంగా వాడచ్చు. ఇవాళ మనకి గోమూత్రం అమ్మేవాళ్ళు కుప్పలు ఉన్నారు. మీరు ఒకసారి కనుక నెట్లోకి వెళ్ళి గోమూత్రం అమ్మేవాళ్ళు అంటే కావాల్సిన వచ్చేస్తాయి. అది నిజంగా గోమూత్రమో తెలియదు, వేరే మూత్రమో తెలియదు. దానికి పరీక్ష లేదు, దానికి ఒక టెస్టింగ్ అథారిటీ లేదు, సర్టిఫైయింగ్ అథారిటీ లేదు. ఇవాళ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు మూఢనమ్మకాలని పెంచి ఆ మూఢనమ్మకాల ద్వారా ప్రజలని దోచుకునే సాంప్రదాయం పెరిగిపోయింది. మనం చూసాం, అయోధ్యలో దైవభక్తి పేరుతోటి వందల వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అది ఒక్క అయోధ్యలోనే కాదు, భారతదేశంలో చాలా దేవాలయాలు జరుగుతూ ఉన్నది. దేవాలయాల ఆస్తులు కబ్జా చేస్తూ ఉన్నారు. అది మరి వేరే విషయం, అది పక్క పెడదాం. మళ్ళీ ఈ గోమూత్రం విషయానికి వస్తే, ఈ గోమూత్రం ప్రియాంక గాంధీ గారు చెప్పింది ఏంటంటే, ఆయన గోమూత్రం ఎక్స్పర్ట్ అంది. ఆయనకేమి డిగ్రీ లేవు, ఆయనకేమి చదువు రాదు, ఆయన దేనికి పనికిరాడు, ఇలాంటి ఆవిడే అనలా. ఏమైనా గోమూత్రం ఎక్స్పర్ట్ అని మాత్రం చెడుకు వేసిన మాట వాస్తవం. దీనికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, RSS వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయ్యారంటే అర్థం ఉంది. అలా కాకుండా ప్రభుత్వంతో పనులు చేయించుకున్న వాళ్ళు, చేయించుకోవాలని కోరిక గల వాళ్ళు, లేకపోతే వాళ్ళ లబ్ధిదారులు, వీళ్ళందరూ ప్రియాంక గాంధీ మీద విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక 200 మంది అకాడమిషియన్స్, విద్యావేత్తలు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్, లేదా ప్రజెంట్ వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ప్రియాంక గాంధీని తప్పుపడుతూ ఒక ఓపెన్ లెటర్ని అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ ఉత్తరాన్ని అపోజ్ చేస్తూ హేతువాదులు, వామపక్ష ఆలోచన కలిగిన వాళ్ళు, లెఫ్ట్ ఓరియంటెడ్ సెంటరిస్ట్స్, వీళ్ళందరూ మళ్ళీ ఒక 400 మంది 300 మంది సంతకాలు చేసి మళ్ళీ వాళ్ళకు ఓపెన్ లెటర్ని ఇష్యూ చేస్తారు. ఇలాగా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది భారతదేశంలో ఈ గోమూత్రం గురించి. ఇక్కడ చివరికి నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసాలు వేరు, సైన్స్ వేరు. విశ్వాసాలకి సైన్స్కి లెంక కుదరదు. మీరు గోమూత్రం తీసుకుంటారా? మొరార్జీ దేశాయ్ గారు ఆయన మూత్రాన్ని ఆయనే సేవిస్తానని ఆయన బహిరంగంగానే చెప్పాడు. అలా కొంతమంది ఉంటే ఉండవచ్చు, ఇంతకన్నా ఇంకా దరిద్రాలు ఉన్నాయి. క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ మలాన్ని వాళ్ళే సేవిస్తారని చాలా పుకార్లు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఆధారాలు ఉండవు, లేకపోతే నిఘాలు ఉండవు, ఏమి ఉండవు. ఈ విశ్వాసాలనే ఆధారంగా తీసుకొని ప్రజలకి సైంటిస్ట్ కనుక చెప్పడం మొదలు పెడితే రేపొద్దున దీనివలన ప్రజలకి
ఏదైనా నష్టం జరిగితే మనం చూస్తున్నాం చాతబడులు ఇవన్నీ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆధునిక వైద్యాన్ని నమ్మకుండా ఈ చాతబడులు లేకపోతే తాయెత్తులు ఇవన్నీ కట్టుకొని చాలామంది అక్కడక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే సైంటిస్టులు ఇలాంటి ప్రచారాన్ని ఆపాలి. చిట్కాలు ఉంటాయి, చిట్కా వైద్యాలు ఉంటాయి, ఇళ్లల్లో చిట్కా వైద్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయటం వేరు, ఒక సైంటిస్ట్ చెప్పడం వేరు. కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్న సైంటిస్టులు వాళ్ళు ఇంకా క్లినికల్ ట్రయల్స్ చేయించండి, ప్రభుత్వం చేత ఒక సర్టిఫికేషన్ తీసుకోండి, దానికి ఒక బ్రాండ్ వేయండి. ఇలాగైతే అల్లోపతి మందులు వాడుతున్నారో అదేవిధంగా చేయండి. అప్పుడు దానికి ఒక హేతుబద్ధత వస్తుంది, దానికి ఒక ప్రామాణికం వస్తుంది. అలా చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భారతదేశంలో ఇటీవల కాలంలో ఒక గొప్ప పరిణామం చూసాం. యువత, జంజీ యువత ఢిల్లీలో జంతర్ మంతర్లో వేలాది మంది చేరి భారతదేశంలో విద్యా సంస్కరణ రావాలి, నీట్ పరీక్షలు సక్రమంగా జరగాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అని దాదాపు 30 రోజుల పాటు అక్కడ నిరాహార దీక్ష చేయటం, లేక దీక్షలో యువత పాల్గొనటం చాలా గొప్ప పరిణామం. ఆ యువతను చూస్తే వారు మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళుగా కనపడుతున్నారు, ఉన్నత విద్యని అభ్యసిస్తున్న వాళ్ళుగా కనపడుతున్నారు. సిబిఐకి, ఈడీకి, ఐటీకి భయపడాల్సిన పరిస్థితిలో లేని వాళ్ళుగా కనపడుతున్నారు. అందువల్ల అది చాలా విజయవంతమైంది. దానికి సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు పూర్తిగా మద్దతు ఇవ్వటం, ఈ గొప్ప పరిణామం ముందుకెళ్ళి సత్ఫలితాలను ఇస్తున్న ఈ పరిస్థితుల్లో భారతదేశంలో భవిష్యత్తులో యువత అనేక సమస్యలపై ఇలాగే ముందుకొస్తే బాగుంటుందని నా ఆశ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడటానికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క వ్యాఖ్యలు. అలాంటి వ్యక్తి మళ్ళా ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటన మీద ఒక న్యాయవాది ఒక పిటిషన్ ఇస్తే, ఐ హ్యావ్ నో టైమ్, యూ డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఇలాంటి పదజాలం మళ్ళీ వాడటం అనేది మరింత అగ్నిజ్వాలలు పెరగడానికి ఉపయోగపడినాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ జంతర్ మంతర్లో పాల్గొన్న వాళ్ళ మీద శిక్షలు తగ్గిస్తామని, ఏదైనా నేరస్తులు తప్పితే మిగతా వాళ్ళ మీద శిక్ష లేకుండా చేస్తామని, అదేవిధంగా నీట్ ఎగ్జామ్, ఇతర ఎగ్జామ్స్ కూడా భవిష్యత్తులో సక్రమంగా జరగడానికి ఒక బిల్లు తీసుకురావటం ఇదొక మంచి పరిణామం. భారతదేశం యొక్క భవిష్యత్ యువత ప్రాధాన్యత మీద, యువత పాల్గొనడం మీద ఎలా మార్పు చెందబోతుందో తెలియజేయగలరు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ గత 2 మాసాల నుంచి భారతదేశాన్ని ఒక ఊపిన పేరు, పరిణామం. ఈ పుణ్యమంతా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే చెందుతుంది. ఆయన ఆ వ్యాఖ్యలు చేయటం వల్లనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే సంస్థ ఆవిర్భవించింది. శుభం. ఈ సంస్థ ఆవిర్భవించాక వాళ్ళు టేకప్ చేసిన మొట్టమొదటి ఇష్యూ ఏంటంటే, ఈ జాతీయ స్థాయిలో జరిగిన నీట్ ఎగ్జామినేషన్, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్, వీటిల్లో చాలా గోల్మాల్ జరిగింది, ఒక పెద్ద స్కామ్స్ జరిగినాయి. వీటిని వ్యతిరేకిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే వీటికి మంత్రిగా ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించబడాలి. భవిష్యత్తులో మరలా ఇలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి. ఇవి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం చాలా విషయాల్లో లాగానే ఏం మాట్లాడలే, గమ్మున నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. మనం చూసాం, మణిపూర్ విధ్వంసం జరిగినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఎప్పుడు నోరు విప్పల. అలానే గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఆయన ఎప్పుడు నోరు విప్పల. దేశంలో ఎక్కడ
విపత్తులు జరిగినా విధ్వంసాలు జరిగినా ఆయన నోరు విప్పరు. అదే విధానాన్ని ఇక్కడ కూడా ఆయన కొనసాగించారు. ఏం మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వారియర్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్యమాన్ని విమర్శిస్తూ హేళన చేస్తూ చాలా ఘోరాతిఘోరంగా బదనాం చేశారు. వీళ్ళందరికీ విదేశాల నుంచి డబ్బు వస్తుంది, వీళ్ళందరూ హిందువులకు వ్యతిరేకులు, యాంటీ నేషనల్స్, మోడీకి వ్యతిరేకులు, ఇలాగ ఎన్నెన్నో చేశారు. వీటిల్లో ఒక 2000 మంది 1500 మందో గూండాలు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని చాలా అభియోగాలు చేశారు. ఇవాళ భారత పార్లమెంట్లో లోక్సభలో 543 మంది లోక్సభ సభ్యులుంటే 46% మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళే. అంటే 50% లోక్సభ సభ్యులే నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉంటే, చట్టసభల్లోనే ఉంటే 1,00,000 మంది పోగైన దగ్గర వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి తెలియకుండా 1000 మందో 1500 మందో గూండాలో నేరా చరిత్ర కలిగిన వాళ్ళు దూరారు. ఈ దూర్చడంలో ఎవరు దూర్చారనేది కూడా ఎవరికి తెలియదు. రాజకీయ పార్టీలు దూర్చారా లేకపోతే పాలక వర్గాలు దూర్చారో కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని బదనాం చేసి ఇవాళ వాళ్ళ మీద అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం. బీహార్లో AK-47 ఉపయోగించారు. నిన్న ప్రధానమంత్రి గారు వాళ్ళందరినీ నేను క్షమించేస్తున్నాను, వాళ్ళు నా బిడ్డలతో సమానం అని కూడా చెప్పారు. కేవలం ఆ ప్రకటన చేయడం ఆయన్ని మనం అభినందించాలి, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. కానీ అంతటితో సరిపోదు. ఆయన ఒకవైపు ఆ మాట చెప్తూ మరొకవైపు అరెస్టులు జరుగుతూ ఉంటే అది ధర్మం కాదు, న్యాయం కాదు. ఫెయిర్నెస్ ఉండాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి నేర చరిత్ర లేని ఆందోళనకారులను అరెస్ట్ చేయవద్దని చెప్పాలి. చెప్పకపోతే ప్రధానమంత్రి గారి క్షమా ప్రకటనకు అర్థము ఉండదు, గౌరవం ఉండదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమం దాని వరకు. దీనివల్ల ఎఫెక్ట్ ఏమిటి? బ్రహ్మాండంగా ఉండబోతుంది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఎంత పేరు వచ్చిందంటే, ఎవరు రాజకీయ పార్టీలుకి చేతకాని విషయాన్ని కూడా కాక్రోచ్ జనతా పార్టీ సాధ్యం చేసింది. అదేంటంటే మనకు తెలుసు, గత 12 ఏళ్ల నుంచి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరాతిఘోరంగా విఫలమైంది. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కానీ ప్రభుత్వం మెడని వంచలేకపోతున్నారు. ఆ పనిని కాక్రోచ్ జనతా పార్టీ చేసిందనే పేరు వాళ్ళకు వచ్చింది. ఇవాళ వాళ్ళ అంటే ఒక గొప్ప ఆదరణ ప్రజల్లో కూడా వచ్చింది. ఇది ఎక్కడి దాకా పోయిందంటే జన్జీ నుంచి జన్ ఆల్ఫా దాకా పోయింది. ఏమిటి జన్ ఆల్ఫా అంటే 2010 తర్వాత పుట్టిన వాళ్ళని జన్ ఆల్ఫా అంటారు. అంటే 14-15 సంవత్సరాలు కలిగిన స్కూల్ పిల్లల్ని జన్ ఆల్ఫా, జనరేషన్ ఆల్ఫా అంటాం. మనం ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది ఉద్యమం జన్ ఆల్ఫా. ఏమిటి వాళ్ళు అడుగుతున్నది? మా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేవు, బెంచీలు లేవు, కుర్చీలు లేవు, మా ఊళ్ళో రోడ్లు లేవు. ఇవాళ అడగాల, ప్రభుత్వాలే చేయాల్సిన పనులు కదా. అయినా కూడా ఇవాళ వాటిని అడిగే రాజకీయ పార్టీలు లేని దుస్థితి భారతదేశంలో ఉంటే ఈ జన్ ఆల్ఫా ముందుకు వచ్చింది. ఈ జన్ ఆల్ఫా ముందుకు రావడానికి కారణం జన్జీ ఉద్యమం. నేనైతే కోరుకుంటున్నాను, దేశంలో రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళందరూ చేసినా చేయకపోయినా ఇవాళ ఈ పిల్లలు, మనకి పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం సినిమా ఉంది, అలానే ఈ జన్ ఆల్ఫా లాంటి పిల్లలు, జన్జీ లాంటి యువకులు నడుము బిగించి దేశంలో ఉన్న ఈ సామాజిక ఆర్థిక సమస్యల మీద పోరాడాలని కోరుకుంటున్నాను, పోరాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సమగ్రంగా అనేక విషయాలు సభ్యులతో వారి దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో మరో వారం జనచైతన్య వేదిక ఛానల్ వారాంతం సమీక్షలో
పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.